వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండ్ ఇవాళ వెబ్ సిరీస్ అయితే చూడడం అయితే జరిగింది భయ్య. అండ్ ఆ వెబ్ సిరీస్ మనకు వచ్చేసి దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ అయితే చూడడం అయితే జరిగింది. అండ్ ఇదైతే మనకు నవ్వు అయితే హాస్టల్లో అయితే స్ట్రీమ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. అది కూడా ఇవాళ అయితే దిగడం అయితే జరిగింది. అండ్ ఈ వెబ్ సిరీస్లో మనకి స్టార్ కాస్ట్ వచ్చేసి రితు వర్మ గారు అనమాట. అండ్ ఎంటైర్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. ఎందుకంటే అండ్ ఎస్పెషల్లీ మన వెబ్ సిరీస్లో ఏటి కోరుకుంటామంటే ఉన్న ఎపిసోడ్స్ అన్ని నీట్గా ఫ్లాట్గా వెళ్ళిపోతే మనకి చాలు అనేసి మనం స్టార్ట్ చేస్తాం అనమాట. అదే మనకు అనిపించింది ఈ మొత్తం ఎంటైర్ వెబ్ సిరీస్ అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఈ వెబ్ సిరీస్ అరౌండ్ ఒక 7 ఎపిసోడ్స్ ఉంటాయి భయ్య. అండ్ ఈచ్ ఎపిసోడ్స్ వచ్చేసి 22 minutes 70 minutes ఉంటుంది అనమాట. అండ్ బేగా స్కిప్ చేసి వచ్చాయి అంటే బేగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎక్కడ లాగ్నెస్ అయితే ఉండదు భయ్య, మనకి అంత నీట్గా చూపిస్తారు. అండ్ మనకైతే స్టోరీలోకి అయితే బే వెళ్ళిపోతారు. అండ్ ఫస్ట్ 2 episodes అనేది మనకు లవ్ స్టోరీ అనేది బాగా టెలికాస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్ వచ్చేసి రితు వర్మ గారు అయితే యాక్టింగ్ అయితే దొల్లకూడదు దోపం వేశారని చెప్పొచ్చు. ఎందుకంటే వన్ సైడ్ అంటే మొత్తం ఈ ఒక్క వెబ్ సిరీస్ అంతా తన భుజాల మీద నడిపించుకున్నారనమాట. ఎందుకంటే మొత్తం సినిమా అంతా మరి రితు వర్మ గారు కనబడతారు అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఫస్ట్ హాఫ్ అనేది రితు వర్మ గారు అక్కడ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ కానీ అక్కడికి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ విలేజెస్ ఉంటాయి అంటే మనకి పల్లెటూరు విలేజెస్ అనేది ఆ మొత్తం అంతా బాగా షూటింగ్ చేశారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో అయితే మనకి హీరో కూడా మంచి యాక్టింగ్ అయితే చేశారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో సెకండ్ ఎపిసోడ్లో అయితే మనకి ట్విస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అది పెద్ద ట్విస్ట్ ఏం కాదు, బట్ మీకు అందరికీ తెలిసిందే. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో మనకి రితు వర్మ గారికి ఒక ఆత్మలు అయితే కనబడతాయి భయ్య. అది ఎందుకు కనబడతాయి, అదే రితు వర్మ గారికి ఎందుకు కనబడతాయి, పని కనబడిన తర్వాత తను ఎలా సాల్వ్ చేసుకుంది అండ్ మిగతాది రిమైనింగ్ కానీ మీ వెబ్ సిరీస్ అయితే తెలుసుకోవాలన్నమాట. అండ్ మెయిన్ వచ్చేసి వెబ్ సిరీస్లో ఎక్కడ మనకైతే బోర్ కొట్టదు అనమాట. మొత్తం అంతా ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే సచ్ ఏ బ్యూటిఫుల్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కాకపోతే ఎమోషన్ అనేది మనకి అంత పెద్ద డెప్త్గా మనకి కనెక్ట్ అవ్వం కానీ బట్ అక్కడికి వచ్చే సిచ్యువేషన్స్ అయినా కొంచెం మనకి నీట్గా ఉంటాయి అనమాట. పర్లేదురా మరియు ఓవర్ యాక్టింగ్ లేదు, నీట్గా తీశారు అన్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ వరకు మంచిగా ఉంటుంది. అండ్ మధ్యలో కామెడీ ట్రాక్స్ కూడా మనకు కొన్ని వర్కౌట్ అయ్యాయి భయ్య. అండ్ మెయిన్ వచ్చేసి ఆ ఫ్యామిలీ వచ్చేసి అంటే రితు వర్మ గారు ఫ్యామిలీ వచ్చే సీన్స్ అయితే మనకి రెట్లలో కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి రితు వర్మ గారు పెళ్లి చేసుకున్న డానియల్ రోల్ కానీ అతను కూడా చాలా బాగా చేశాడు. అండ్ మెయిన్ వచ్చేసి ఇద్దరు హీరోలు అయితే ఉంటారు భయ్య. ఇదైతే ఒక 5th ఎపిసోడ్లో అయితే ఒక హీరో అయితే ఎంట్రీ అయితే రాబోతుంది భయ్య. అది పెద్ద హీరో ఏం కాదు, బట్ చిన్న సినిమాస్ అయితే వేసారనమాట. అండ్ ఇందులో ఇచ్చిన వరకు అయితే తను కూడా బాగా న్యాయం చేశాడని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో వచ్చేసి ఒక స్టోరీ ఉంటుంది అనమాట. మన హీరోకి ఒక స్టోరీ కథ అయితే ఉంటుంది అనమాట. ఆ స్టోరీ కూడా మనకి ఎంత అంటే డిసప్పాయింట్ అయితే చేయదు భయ, మొత్తం నీట్గా ఉంటుంది అనమాట. అంటే మనకి ఎక్కడ ల్యాగ్ లేకుండా గట్టా నీట్గా తీస్తారనమాట ఆ స్టోరీ కానీ అక్కడికి వచ్చే ఎగ్జిక్యూషన్స్ కానీ. అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ విలన్ అయితే ఒక లేడీ విలన్ ఉంటుంది భయ. ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా అండ్ క్రూయాలిటీ ఉంటుంది అనమాట. అంటే ఏట్రా బాబు ఇంత భయంకరంగా తీశారు ఈ అమ్మాయిని అనిపిస్తుంది అనమాట. అండ్ మెయిన్ మొగోడు కంటే ఆ అమ్మాయి మనకి భయంకరంగా కనబడుతుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి అదర్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఇందులో అయితే ఒక లోపం ఉంది భయ వెబ్ సిరీస్లో, అంటే స్క్రీన్ ప్లే అనమాట. అంటే స్క్రీన్ ప్లే అనేది ఎలా ఉంటుందంటే ఒక సీరియల్ చూసినట్టు టెంప్లెట్లో ఉంటుంది అనమాట మనకు మొత్తం వెబ్ సిరీస్ అంటే అలాగే ఉంటుంది. వెబ్ సిరీస్ అంటే మీకు తెలిసింది అలాగే ఉంటుంది కదా. బట్ నేను అనుకోవడం కారణం ఏంటంటే ఇది ఒక వెబ్ సిరీస్ కాకుండా ఒక మూవీలో ఒక 1.5 తగ్గొడి వచ్చి ఈ మూవీని అండ్ మొత్తం కలిపిస్తే అదే వస్తుంది. ఒక 1.5-2 గంటల అరౌండ్ వస్తుంది అంతే, ఇంకెక్కువ రాదు మన డ్యూరేషన్ టైం వచ్చేసి. ఇది ఒక మూవీ టైప్లో దింపుస్తుంటే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మొత్తం ఎపిసోడ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 2 ఉన్నది అనిపించేటి అంటే 2 ఉన్నది అనిపించినట్టు మనకైతే ఎండింగ్ చేశారు. బట్ ఉంటుందో లేదో చెప్పలేం, కాకపోతే వెబ్ సిరీస్ కాబట్టి 2 ఖచ్చితంగా పెట్టేస్తారు. అండ్ నాకు వచ్చేసి డిఫరెంట్గా ట్రై చేశారు. బట్ ఈ వెబ్ సిరీస్ అనేది నాకైతే పర్లేదు, నచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు దింపిన రొట్ట కొట్టుడు వెబ్ సిరీస్ కన్నా బెస్ట్ ఈ వెబ్ సిరీస్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు, అంత బాగుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 3 అయితే ఇస్తాం. నీట్గా మీకు జియో హాట్‌స్టార్ అందరికి ఫ్రీయే కదండి. జియో హాట్‌స్టార్ నీట్గా మీరైతే చూసుకోవచ్చు మీ ఫ్యామిలీతో. అండ్ ఈ వీకెండ్కి అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరితోనైనా నీట్గా చూసుకోవచ్చు. ఇంకా ఎవరో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అండ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్ అలాగని లైక్ కూడా కొట్టండి. అండ్